హలో ఫ్రెండ్స్, ఎండమూరి వీరేంద్రనాథ్ మొన్న ఒక 5 పాయింట్స్ చెప్పాను కదా, మనం ఎవరితో ఉండకూడదు అనేది. ఈరోజు 6th పాయింట్ చెప్తాను. నిరాశాపరులు, వీళ్ళు హాఫ్ గ్లాస్ ఫెలోస్ అంటారు. అంటే సగం గ్లాస్ నీళ్ళు ఉన్నాయనుకోండి, సగం గ్లాస్ నీళ్ళు ఉన్నాయి అనరు, సగం గ్లాస్ ఖాళీ ఉంది అంటారు. దేన్ని పాజిటివ్గా తీసుకోరు, నెగిటివ్గానే ఆలోచిస్తారు. ఇలాంటి వారిని నిరాశాపరులు అంటారు. అలాగే 7th పాయింట్ కమాండర్స్ అంటారు. అంటే ఆధిపత్యం వహించేవాళ్ళు. నీ స్క్రీన్ప్లే వాళ్ళు రాస్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మన పైన ఆధిపత్యం వహించే వాళ్ళని కమాండర్స్ అంటారు. ఇలాంటి వారితో కూడా మనం దూరంగానే ఉండాలి. ఇక 8th పాయింట్ టైం వేస్ట్ ఫెలోస్ అంటారు. అంటే ఎక్కడెక్కడ విషయాలు మనకు చెబుతూ ఉంటారు, అది వారికి ఉపయోగం ఉండదు, మనకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే టైం వేస్ట్ చేయడము, తన టైమే కాకుండా మన టైం కూడా వేస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వారితో కూడా మనం దూరంగానే ఉండాలి. ఇంకోటి 9th పాయింట్ ఏంటంటే టెంపరామెంటల్ అంటారు. అంటే వీళ్ళు తమ భయాన్ని, కోపాన్ని, దుఃఖాన్ని ఎదుటి వాళ్లకు చెబుతూ ఉంటారు. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది. వాళ్ళ కోపము, భయము, దుఃఖము ఇక మన పైన భుజం ఇస్తే బాగుండు అన్నంతగా చెబుతూ ఉంటారు. వీళ్ళతో కూడా మనం దూరంగా ఉండాలి. టెంపరామెంటల్ అంటారు వీళ్ళని. ఇక 10th పాయింట్ సెల్ఫిష్నెస్ పీపుల్ అంటారు. అంటే సెల్ఫిష్గా ఆలోచించడం, స్వార్థపరులు అంటారు వీళ్ళని. ఎలా అంటే తమ కోసం మాత్రమే ఆలోచించే వాళ్ళు, ఎవరేమైనా పర్వాలేదు అనుకునే వాళ్ళని సెల్ఫిష్నెస్ అంటారు. మరి ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది కనపడుతుంటారు. నేను చెప్పిన ఈ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి మాటలు 2 వీడియోస్లో 10 పాయింట్స్ చెప్పాను కదా, పిల్లలకు కూడా చెప్పండి. మన చుట్టూ గమనిస్తే ఈ 10 పాయింట్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ కనపడతారు. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనకు చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళతో మనం చాలా దూరంగా ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.